హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ నెంబర్ 2022కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే కమిషన్ వచ్చేసి డిస్ప్లే ఆఫ్ రివైజ్డ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి రివైజ్గా జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ని అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రివైజ్డ్ జిఆర్ఎల్ ఎందుకు రిలీజ్ చేశారనేది ఈ వెబ్ నోట్లో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అంటే జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ తెలుగు హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఇన్ 8/7/2024 అండి. ఆల్రెడీ 8/7/2024 రోజున మనకు జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టీజీపీఎస్సీ కమిషన్ వచ్చేసి ఇట్ హ్యాస్ బీన్ మెన్షన్ ఇన్ ద పబ్లిష్డ్ ఇన్ ద జిఆర్ఎల్ ద రిజల్ట్ ఆఫ్ ద వన్ క్యాండిడేట్ ఈస్ విత్ హెల్డ్ ఫర్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండి. ఇందులో ఈ జిఆర్ఎల్ లిస్ట్ రిలీజ్ చేశాక ఒక క్యాండిడేట్ వచ్చేసి మనకు కమిషన్ వచ్చేసి విత్హెల్డ్ అయితే చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్ని అంటే ఆ క్యాండిడేట్ని అయితే నిలిపివేయడం జరిగింది, అంటే హోల్డ్లో పెట్టడం జరిగింది ఆ క్యాండిడేట్ని. ఎందుకంటే ఆ క్యాండిడేట్ వచ్చేసి మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే ఒకసారి మనకు ఆ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఈవెన్ హాల్ టికెట్ నెంబర్ ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే అంటే వీళ్ళు ఎందుకు విత్హెల్డ్ చేయడం జరిగిందంటే ఈ క్యాండిడేట్ని ఫర్దర్గా అయితే మనకైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. బట్ కొన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి మన వీటికి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ కమిషన్ బ్యాక్గ్రౌండ్గా వెరిఫికేషన్ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేశాక ఇన్వెస్టిగేషన్ ఆన్ ద ఇష్యూ ఇస్ కంప్లీటెడ్ అండి. ఏదైతే ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి ఇష్యూ అయితే లేకుండా ఉంది కాబట్టి ఈ క్యాండిడేట్ని అయితే మళ్ళీ డిసైడెడ్ టు రిలీజ్ ద ర్యాంక్ ఆఫ్ హాల్ టికెట్ విచ్ హ్యాస్ బీన్ విత్ హెల్డ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ రివైజ్డ్ జిఆర్ఎల్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. కమిషన్ వచ్చేసి ఆ క్యాండిడేట్ యొక్క జనరల్ ర్యాంకింగ్ చెక్ చేసినట్లయితే ఆ క్యాండిడేట్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఆ హాల్ టికెట్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే 406.83 అవుట్ ఆఫ్ 450కి ఆ క్యాండిడేట్ వచ్చేసి ఏకంగా 406 అయితే స్కేర్ చేయడం జరిగింది, అంటే స్కోర్ అయితే ఉండడం జరిగింది అనేది. క్యాండిడేట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అందరినీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే కొన్ని సందర్భాల్లో చేస్తారు, కొన్ని సందర్భాల్లో చేయరండి. ఎందుకంటే ఫర్దర్గా కమిషన్ వచ్చేసి కమిషన్కి అలాంటి రైట్స్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అది కమిషన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఎవరినైనా వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 450కి అవుట్ ఆఫ్ 406 అంటే కూడా కొంతమంది క్యాండిడేట్స్ ఏమైనా లీగల్గా ఏమైనా ప్రయత్నించడానికి కూడా ఆస్కారం ఉందనేసి కూడా కమిషన్ బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి ఫర్దర్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదంటే మీరు కమిషన్లో ఖచ్చితంగా మీరు జాబ్ సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఎనీవే, ఇది తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి రివైజ్డ్ జిఆర్ఎల్ లిస్ట్ అన్నమాట. ఫర్దర్గా మనకు ఇలాంటి టీజీపీఎస్సీ సమాచారం కొరకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. లేటెస్ట్గా మనకు త్వరలో రాబోయే జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం డిలే చేయడం జరిగింది వీడియోస్ వచ్చేసి. రేపటి నుంచి అయితే మీకు కంప్లీట్గా వీటికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ లేకపోతే టీజీపీఎస్సీ సందేహాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మీకు ఖచ్చితంగా వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను.